అబ్దుల్ కలాం గారంతటి వాడి జీవితం మొట్టమొదట ఫెయిల్యూర్తో స్టార్ట్ అయింది. ఆయన వెళ్ళిన ఇంటర్వ్యూలో ఆయన సెలెక్ట్ అవ్వలేదు. సెలెక్ట్ అవ్వకుండా ఆయన ఎంతో బాధపడుతూ వెళ్ళి ఆశ్రమంలో కూర్చుంటే నువ్వు ఏం కావాలో ఈశ్వరుడు నిర్ణయించాడు అన్నారు. వెళ్ళి ఆయన ఆ స్వామీజీ మాట నమ్మి వెళ్ళి జాయిన్ అయ్యారు. వెనక్కి తిరిగి చూడలేదు అబ్దుల్ కలాం గారు. ఒక్కొక్కసారి జీవితంలో ఒక ఫెయిల్యూర్ వస్తుంది. అందుకే బహుశः ప్రపంచంలో ఎవరు అలా డిఫైన్ చేయరు. తన అనుభవంతో కలాం గారు అంత అద్భుతంగా డిఫైన్ చేశాడు. ఎవరి కోసమో తెలుసా? మీ అందరి కోసం. ఇవాళ సమకాలీన రాజకీయాల్లో దేశంలో పిల్లల గురించి అహరహరం తాపత్రయపడేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే కలాం గారు. ఆయన ఫెయిల్ అన్న మాటని డిఫైన్ చేస్తూ, ఫెయిల్ అంటే ఇక నీ జీవితంలో పైకి రావని తలుపులు ముయ్యడం కాదు, ఇట్ ఈస్ ఎ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఫెయిల్ FAIL, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. నేర్చుకోవడంలో మొదటి ప్రయత్నం విఫలమయ్యావు, రెండో ప్రయత్నం మళ్ళీ వెళ్ళు. అంతేకాని బెంగ పెట్టుకోకూడదు. ఇక్కడే విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంది. హెల్త్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉన్నారు డాక్టర్ ఐవి రావు గారు. డాక్టర్ ఐవి రావు గారి బ్రదరు ఒకప్పుడు 2 మార్కులు తక్కువ వచ్చాయి ఏదో ఒక పేపర్లో. ఆయన మళ్ళీ కొంతకాలం చదవలసి వచ్చింది. ఆయన బెంగ పెట్టుకోలేదు, చదువుకున్నారు. చదువుకున్నందుకు భారతదేశంలో ఎవరూ పొందనటువంటి కీర్తి ఒకటి ఆయన పొందారు. అలా చదువుకోవడం ఆయనకి ఎంత ఉపయుక్తం అయిందంటే, చిన్నపిల్లల్లో వచ్చేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాధి మీద ఆయన నిష్ణాతుడై విదేశాలలో ప్రపంచవ్యాప్తంగా కీర్తి తెచ్చుకున్న డాక్టర్ అయ్యారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క అటెంప్ట్లో ఫెయిల్ అయినట్టు కనపడుతుంది, కానీ అలా ఫెయిల్ అవ్వడం మీ జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణమవుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఎందులోనైనా ఒక చిన్న ఫెయిల్యూర్ సంభవిస్తే బెంగ పెట్టేసుకోపోయి స్టకప్ అయిపోకూడదు. మళ్ళీ ఉత్సాహంగా పూనికతో వృద్ధిలోకి రావాలి.